హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్ బై బిందు. ఈరోజు మన వీడియోలో ఫ్రీ స్టైల్ ఆలు పరోటాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1/2 kg ఆలు వేసి తగినన్ని వాటర్ పోసి స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుని పొట్టు తీసి మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరొక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కలపాలి. తర్వాత మెత్తగా చేసుకున్న ఆలు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి నుంచి ఒక చిన్న బాల్ సైజ్ పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేస్తూ ఆలు మిశ్రమాన్ని మధ్యలో ఉంచి ఈ చపాతీ పిండితో కవర్ చేస్తూ ఉండాలి. ఈ ముద్దని పొడిపిండి సహాయంతో చపాతీ పీటపై పెట్టి రోలర్ సహాయంతో మెత్తగా రోల్ చేసుకోవాలి. తర్వాత బాగా హీట్ అయిన ప్యాన్ పై వేసి 2 వైపులా నెయ్యి వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. ఈ పరోటాని సాస్తో కానీ పెరుగుతో కానీ ఎలాంటి గ్రేవీ కర్రీతో అయినా కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.